నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అఖండ భారత్లో భాగం కావద్దు యుఏఈకి పాక్ మంత్రి సలహా. వెడివాన్ సలహా ఎవడు పాటిస్తాడు? వాన్ దేశంలో వాన్ సలహాలు ఎవడు పాటిస్తలేరు. వాడు యుఏఈకి సలహాలట. భారతదేశంపై పాకిస్తాన్ మంత్రి ముషాహిద్ హుసేన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారతీయులు ఎక్కువగా ఉన్నందున ఆ దేశం జాగ్రత్తగా ఉండాలని, అఖండ భారత్లో భాగం కాకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించారు. అదే యుఏఈ అభివృద్ధిలో పాకిస్తాన్ పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. మీ బంధు ఉన్నది, మీ బోకే ఉన్నది. ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ యుఏఈని విలన్గా, బలహీనమైనదిగా అభివర్ణించారు. పాకిస్తాన్కు ఆర్థికంగా యుఏఈ దీర్ఘకాలంగా మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని పాకిస్తాన్ నిర్ణయించిందని తెలిపారు. పెట్రోల్ కొంతెందుకే పైసలు లేవురా మీ దగ్గర? పెట్రోల్ కొంతెందుకు పైసలు లేవు, బియ్యం కొంతెందుకు లేవు, కొట్టుకుంటున్నారు. నువ్వేం రుణాలు తీరుస్తావురా? నువ్వేమిస్తావు రుణాలు? నువ్వు తీసుకున్న రుణాలు ఏమి ఎట్లు ఇస్తావు? అన్నీ ఉట్టియే. ఓ డబ్బాల రాళ్ళేసి గిలగిలగిలగిలగిల సౌండ్ వస్తుంది చూడు, రాళ్ళేసి ఊపుతుంటే ఆ గదే మీది, మీ బతుకు. ఏం లాభం లేదు. యుఏఈకి ఇప్పుడు డబ్బు అవసరమని, ఒకవేళ వారికి ఇబ్బందికర పరిస్థితి ఉంటే పెద్దనగా పాకిస్తాన్ ఆ దేశానికి సహాయం చేస్తుందని ఎగతాళి చేశారు. యుఏఈ నిర్మాణంలో పాకిస్తాన్ పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ గల్ఫ్ దేశానికి పాకిస్తాన్ ఎప్పుడూ సహకారిగా ఉందని అన్నారు. ఆ దేశం నిర్మాణంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కూడా ఉందని అన్నారు. నిర్మాణము నువ్వే పునర్దిస్తువి, నువ్వే రాళ్ళు పెడితివి, ఇటుకలు పెడితివి, నువ్వే. నీ బొందర ఉన్నది నిర్మాణంలో, నీ పాత్రే ఉన్నదిరా. భాగస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇదిలా ఉంచితే యుఏఈతో భారత్ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చేయలేరురా నాయన, ఏం మాట్లాడినా ఏం చేయలేవు. మా ఎంట్రుక పోచ కాదు మా దేశానికి నువ్వు. అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నందున యుఏఈ జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానం చేశారు. యుఏఈ ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ దేశ జనాభా 10 మిలియన్లు కాగా అందులో 4.3 మిలియన్లు భారతీయులే. దయచేసి జాగ్రత్తగా ఉండండి. భారతదేశంతో మీ స్నేహం మెరుగుపడుతున్నందున మీరు అఖండ భారత్లో భాగం కాకుండా జాగ్రత్త వహించండి. అయితరు. మేము భారతీయులము, మాకు విశాల హృదయం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దేశానికి అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకంగా ఉండమురా. మీ వాళ్ళు ఎక్కడున్నారా? మీ వాళ్ళు ఏ దేశాలలో ఉన్న వాళ్ళు ఎట్లా పెడుతున్నారు చిచ్చులు తెలియదా? భారతీయత, సాంప్రదాయం, సంస్కృతి, కరుణ హృదయం, జాలి హృదయాలు. ఎవరికి ఎసరు పెట్టాలి, ఎవరి మీద బాంబు వేయాలి, ఎవరిని చంపాలి అనే భావన ఆ దేశ ప్రజలు మా రక్తంలో లేదురా. నీ కారు కూతలు, పిచ్చి కూతలు మానుకో. సప్పుడేగా ఇట్లనే జరిగితే అడ్రస్ లేకుండా పోతారు, గల్లంతే అవుతారు. నువ్వే యుఏఈకి నువ్వు సలహాలు ఇచ్చుడేంద్రా? వాళ్ళ దగ్గర తీసుకున్నావు, కడతావు రుణం కడతావా? పెట్రోల్కు పైసలు లేవురా మీ దగ్గర. నూకలు కొందామంటే కూడా పైసలు లేవు మీ దగ్గర. అంత సర్వనాశనం అయిపోతున్నారు మీరు. ఇంకా నువ్వు సలహాలు ఇస్తావురా? సలహాలు ఇచ్చేదాకా వచ్చిందా మీది తెలుగులు? వీడట సలహాలు ఇంకా అఖండ భారతంలో కావద్దు అని వీడు గొప్ప సలహా. వీడు ఎక్కడ మా జనాభా ఉన్నా, మా భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశంతో మమైకపోతాం. అందరినీ మా వాళ్ళుగా భావిస్తాం. అందుకే మాకు అన్ని దేశాల నుంచి సపోర్ట్ ఉందిరా. మీకు ఏ దేశం ఉన్నదిరా? మీ గల్ఫ్ దేశాలు ఉన్నాయా మీకు సపోర్టు? వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తేవి, హగ్గులు ఇస్తేవి, ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి చెయ్యిస్తేవి. నువ్వు వాళ్ళనే మోసం చేస్తే నమ్ముతారా? ఇప్పుడు నీకు గత్తర్లేసి కొట్టుకపోతున్నావు అన్న బడి నీకు మెడిసిన్ కూడా పంపరు, మందులు కూడా పంపరు మీకు. అటువంటి విషపూరితమైన దేశం. నువ్వు ఇంకోనికి సలహాలు. ప్రేక్షకులారు ఏమంటారు? వీడిస్తున్న సలహాలను పాటిస్తే ఎవరైనా? పాక్ మంత్రి ఇచ్చిన సలహాలు పాటిస్తారు ఎవడన్నా? కొంచెం గట్టిగా వీడిని అన్నది విన్నారు కదా. ఇప్పుడు గట్టిగా కామెంట్ రూపాయలు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.